వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ముందుగా అరెస్టు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం గాజువాకలోని ఎస్బిటి హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 38 రోజులు మాత్రమే గడిచింది అన్నారు. పరిస్థితులపై ఒక అవగాహన వచ్చేలోపుగానే కొనసాగుతున్న కొన్ని అవాంఛనీయ ఘటనలను ఆధారంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలి అని వైఎస్ జగన్ భావిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఘోరాలు జరిగిపోతున్నాయంటూ ఈ నెల 24న రాష్ట్రపతిని కలిసి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి అని కోరేందుకు జగన్ సిద్ధమవుతున్నారని అన్నారు. ఈ క్రమంలో తాను కూడా ఢిల్లీకి వెళ్లి వైఎస్ జగన్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై గళం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్న జగన్ ను తాను ఢిల్లీలోనే ఢీకొడతానని అన్నారు. కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల వల్ల వైఎస్ జగన్ బండారం బట్టబయలవుతుందని, అందుకే అతను కుంటి సాకులు వెతుక్కుంటున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని, 34,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు అని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వ హయాంలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని, ఎవరూ రాష్ట్రపతి పాలనను కోరుకోవడం లేదు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను సంయమనంతో మెలగాలి అని చెబుతున్నారే తప్ప ఎప్పుడు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. సొంత బాబాయి హత్య కేసు నిందితులు ఎవరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో తేల్చలేకపోయారని అన్నారు. మరోవైపు అన్ని వర్గాల ప్రజలు వైసీపీ అరాచకాలకు బాధితులుగా మారిపోయారని ప్రస్తావించారు. 2019-24 మధ్య జగన్ పాలనలో వందలాది హత్యలు జరిగాయన్నారు. వీరిలో బీసీలు 300 మంది, ఎస్సీ ఎస్టీలు 188 మంది, మైనార్టీలు 11 మంది, టీడీపీ కార్యకర్తలు 79 మంది, ఎన్నికల కోడ్ సమయంలో 13 మంది, ఎన్నికల తర్వాత జరిగిన 6 హత్యలకు వైసీపీ కారణమైందన్నారు. ఈ ఆకృత్యాల జాబితాను కూడా రాష్ట్రపతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేయాలని అన్నారు. ఇదిలా ఉండగా కోడిగుడ్ల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందని చెప్తున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజారెడ్డి రాజ్యాంగ అమలు అయితే కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలను పరిరక్షించే భారత రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం కుట్రలు పన్నుతున్న జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందే అని బివి రామ్ డిమాండ్ చేశారు. రాష్ట్రపతిని, ప్రధానమంత్రి గారిని, హోంమంత్రిని కలుస్తా అని చెప్పి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దానితో 30 రోజులు పూర్తయింది, 39వ రోజు. మరి 38 రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు రోడ్డు ఎక్కలేదు, ఏం గగ్గోలు చేయట్లేదు, పరిపాలన ప్రజలు విమర్శన చేయట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 38 రోజుల్లో 300 మంది హత్యలంట, 30 మంది హత్యలు, 300 మంది హత్యాయత్న ప్రయత్నాలు, అసలు రాష్ట్రం వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదని చెప్పి ఒక్కొక్క వైసీపీ వాడు చాలా బాధపడిపోతున్నారు. మరి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఎంత హింసించారో రాష్ట్రం తెలుసు. మరి ఇటీవల మనం చూసాం, ఎన్నికల్లో కూడా 175కి 124 స్థానాలు కట్టిపెట్టారు ఎన్డీఏ కూటమికి. ఇవాళ ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని హత్యా రాజకీయాలు చేయని చెప్పి ఒక కుట్ర పడిపోతున్నారు. అంటే ఎలాగోలాగా ఈ రాష్ట్రాన్ని ఒక బీహార్లో తయారు చేయాలని చెప్పి వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తున్నాం. రేపు 24 ఢిల్లీ ధర్నా చేస్తున్నాం. నేను సైతం ఢిల్లీ వెళ్తున్నాను, తేల్చుకున్నాం. రేపు ఢిల్లీ గెలిచిన చేసి మనం చేస్తున్నాం. నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన హత్యా రాజకీయాలు ఏంటి చెప్పు. నీ సొంత బాబాయిని ఎవరు చంపారో చెప్పైనా ఒక దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయం మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసేవస్తున్నావు, ఒక అభివృద్ధి చేసేవస్తున్నావు, పోలవరం పూర్తి చేసేవస్తున్నావు, రాజధాని పేరుతో రాములు అడిసావు 3 రాజధాని పేరుతో. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడదామని ఆయన 30 రోజులుగా శ్రమిస్తూ ముందు తీసుకెళ్తుంటే ఏదో విధంగా అడ్డం పడాలి, రాష్ట్రం ఎచ్చగొట్టాలి. నేను మనం చూసే వినవంలో, ఆ వినవంలో చనిపోయిన ఏదైతే వాళ్ళు ఇద్దరు వైసీపీ మనుషులే, ఇలా ఏదో టీడీపీ మనుషులు మాట్లాడే రషీద్ అని, వాళ్ళిద్దరూ వాళ్ళ మధ్య వచ్చిన పొరపక్షాలతో చేస్తారు తప్ప దానికి ప్రభుత్వానికి టీడీపీకి సంబంధం చేస్తాం. ఇవాళ మేము మీ మాజీ మంత్రులందరూ ఒకటే బాణ, ఒకటే పాట, అధికార పార్టీని తిట్టాలి, విమర్శలు చేయాలి, మమ్మల్ని రానివ్వట్లేదు, చంపేస్తున్నారు, అడ్డుకుంటున్నారని. మీరు గతంలో డాక్టర్ సుధాకర్ బాసు చంపేశారు. ఒక వ్యక్తి ఎమ్మెల్సీ
కార్ డ్రైవర్ని చంపి రిలీవ్ చేశారు. మాట్లాడితే నా ఎస్టీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటారు. అన్ని వర్గాలు మోసం చేశారు. ముఖ్యంగా యువతను మోసం చేశారు ఉద్యోగాలు లేక. ఇప్పుడు ఏదో విద్యార్థుల పథకాలు మేము ఉంటే ఇచ్చేవారు కదా అంటున్నారు. నువ్వు ఏప్రిల్లో బటన్ నొక్కావు కదా, మరి ఎందుకు డబ్బులు పనులు అడుగుతున్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 4,000 చేస్తామని చెప్పారు. అన్న మాట ప్రకారం 4,000 ఫస్ట్ ఇచ్చారు. పాత అడ్రస్ 3,000 కూడా ఇస్తారు, అది ఇచ్చారు. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు 26 జూన్ 30 పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే పోలవరం 26 పూర్తి అవుతుంటున్నారు. రాజధాని 26 అవుతుంది. ఇన్ని చేస్తుంటే మీకు ఏమీ కనపట్లే అడుగుతున్నారు. కేవలం చంద్రబాబు గారు పొద్దు వెళ్ళకుండా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఊరుకోరు. మీరే గ్రామం చంద్రబాబు గారు ఆ గ్రామం ఆయన ఆటలేదు. శాంతిని యుతంగా కాపాడాలని చెప్పి అంతేకాని మీరు గతంలో వస్తే పరదాలు కట్టుకొని చెట్టులు నరికి ఇన్ని మీరు చేశారు. మరి చంద్రబాబు గారు పడతాం జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా రేపు ధర్నా చేస్తే ఢిల్లీ సైతం నేను వస్తున్నాను, ఢిల్లీ గలీలో తెలుసుకున్నావు, నువ్వు ఈ రాష్ట్రం ఏం నాశనం చేశావు, నువ్వు ఏం అన్యాయం చేసావు చెప్పు రాష్ట్రపతికి. దాన్ని ఒకటే తెలిపేస్తాం. కేంద్ర హోంమంత్రికైనా ప్రధానమంత్రికైనా జగన్మోహన్ రెడ్డి తక్షణ రాష్ట్రం కోరుతున్నాం. ఈ రాష్ట్రానికి అది టీడీపీ చంపని చెప్పి ఎంతసేపు సమరాజకీయాలు ఆడుతున్నావు తప్ప అభివృద్ధి చేద్దాం, రాష్ట్రం ముందు తీసుకెళ్దాం, ఆంధ్రప్రదేశ్ గౌరవం చేద్దాం లేదు. మళ్ళీ నీచాపించగా వేస్తాం. మీకు ఢిల్లీలోనే తెలిసి ముంచకపోతుంది. అది ఇప్పుడే చెప్తాను. అమర్నాథ్ కానీ అటు మిగతా మాజీ మంత్రులు కానీ ఎవరైనా సరే నోరు పాల్గొని ఊరుకో.